హలో గైస్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ప్రీవియస్ గా మనం బ్లాగింగ్ గురించి ఒక సిరీస్ ఆఫ్ వీడియోస్ చేసుకుంటూ వస్తున్నాము. దాంట్లో బ్లాగింగ్ అంటే ఏంటి, బ్లాగింగ్ లో మనం ఎటువంటి టాపిక్స్ ఉంటాయి ఏంటి అవన్నీ కూడా చూడడం జరిగింది. మనం అంటే యాడ్సెన్స్ వేరే ఏవైతే సైట్స్ ఉంటాయో వాటిలో ఎంతవరకు రెవెన్యూ రావచ్చు, అంటే మనం ఇంత టాపిక్ సెలెక్ట్ చేసుకుంటే దాంట్లో ఎంతవరకు రెవెన్యూ రావచ్చు, అదేవిధంగా ప్రతి నెల మనం ఒక $1000 ఎర్న్ చేయాలంటే ఎటువంటి స్ట్రాటజీ ఫాలో అవ్వాలనే టాపిక్స్ మీద మనం ఇప్పటివరకైతే ఈ సిరీస్ లో వీడియోస్ చేశాము. ఈ రోజు వీడియోలో చాలా మంది అడిగిన టాపిక్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. అదే కీవర్డ్ రీసెర్చ్, అదేవిధంగా బ్లాగ్ నీష్. లో కాంపిటీషన్ ఏవైతే ఉంటాయో బ్లాగ్స్, వాటిని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి, అసలు ఈ మైక్రో నీషెస్ అంటే ఏంటి, వాటిని మనం ఏ విధంగా తెలుసుకోవాలనే టాపిక్ మీద ఈ రోజు డెడికేటెడ్ గా ఒక వీడియో చేయబోతున్నాము. అయితే ఈ వీడియో అనేది నేను డిఫరెంట్ టాపిక్స్ అయితే తీసుకున్నాను. సో లెంత్ ఎక్కువగా అవ్వచ్చు, కాబట్టి నేను ఏం చేస్తున్నా అంటే దీన్ని కూడా పార్ట్స్ కింద డివైడ్ చేస్తున్నాను అనమాట. సో అంటే చాలా మంది అడిగారు డిఫరెంట్ కేటగిరీస్ మీద, కొంతమంది న్యూస్ మీద అని, కొంతమంది టెక్నాలజీ మీద అని, కొంతమంది ఫుడ్ మీద, కొంతమంది ఇలా డిఫరెంట్ టాపిక్స్ అడిగారు. నాకు తెలిసిన కొన్ని టాపిక్స్ అంటే ఆ టైంలో గుర్తొచ్చిన టాపిక్స్ కొన్ని తీసుకొని దాంట్లో ఉండే ఇంటర్నల్ గా మనం మైక్రోనిషన్ టార్గెట్ చేస్తే ఏ టాపిక్స్ మీద టార్గెట్ చేయొచ్చిన దాని మీద నేను కొంత డేటా అయితే ప్రిపేర్ చేశాను. అది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఓకే, సో మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా ఛానల్ ఫాలో అవ్వండి. ఇంటి దగ్గర ఉండి మనీ ఎర్న్ చేయాలి, అది కూడా త్రూ బ్లాగింగ్ ద్వారా అనుకుంటే కనుక మీకు ఈ సిరీస్ తప్పకుండా ఉపయోగపడుతుంది. సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీకు నేను దీంట్లో క్లియర్ గా ప్రతి ఒక్క టాపిక్ అయితే డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ జరుగుతుంది. జస్ట్ మీరు మీ టైం ని స్పెండ్ చేసి పర్టికులర్ గా ఈ బ్లాగ్స్ ఎలా వర్క్ అవుతున్నాయి ఏంటని తెలుసుకుంటే సరిపోతుంది అనమాట. ఓకే, సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక మనకి కామెంట్ సెక్షన్ లో కానీ వాటిలో కానీ చాలా వరకు ఈ విధంగా క్వశ్చన్స్ అవన్నీ అడగడం జరిగింది. ఆర్టికల్స్ అంటే ఏంటి, ఎటువంటి డేటా మనం పెట్టాలి, ఎటువంటి టాపిక్స్ తీసుకోవాలి, గూగుల్ యాడ్సెన్స్ గురించి ఇలా చాలా కామెంట్స్ అయితే అడుగుతున్నారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్ లో మీరు అడగొచ్చు అనమాట. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు మనకి ఛానల్లో కమ్యూనిటీ ట్యాబ్ అని ఒకటి ఉంటుంది. సో ఈ కమ్యూనిటీ ట్యాబ్ లో నేను ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూ ఉన్నాను. సో నేను నైట్ కూడా లైవ్ కండక్ట్ చేయడం జరిగింది. సో చాలా గ్యాప్ తర్వాత లైవ్ కండక్ట్ చేశాను కాబట్టి కేవలం 13 or 16 మెంబర్స్ 20 మెంబర్స్ అలాగే వచ్చారనమాట లైవ్ లోకి. సో మీరైతే కమ్యూనిటీ ట్యాబ్ ని కూడా ఫాలో అవుతూ ఉండండి. దీంట్లో కూడా నేను ఏమైనా అప్డేట్స్ ఉన్నా కానీ, ఏమైనా యూస్ఫుల్ వెబ్సైట్స్ ఉన్నా కానీ, బ్లాగింగ్ సంబంధించి కీవర్డ్స్ రిలేటెడ్ ఏమైనా ఐడియాస్ ఉన్నా కానీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉంటాను. మీరైతే కమ్యూనిటీ ట్యాబ్ ని ఎప్పటికప్పుడు చెక్ చేస్తూ ఉండండి. మీరు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ బెల్ ఆన్ చేసుకుంటే ఇలా నేను కమ్యూనిటీ ట్యాబ్ లో కానీ, లేకపోతే వీడియోస్ పెట్టినప్పుడు లేదా షార్ట్ వీడియోస్ పెట్టినప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో మీకు మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ కావాలి అనుకుంటే కనుక తప్పకుండా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేసుకోండి. యాక్టివేట్ చేసుకుంటేనే మీకు నోటిఫికేషన్స్ ద్వారా ఫీడ్ ద్వారా తెలియడం జరుగుతుంది. సో మెయిన్ ఏంటంటే మనం ఒక బ్లాగ్ ఆర్టికల్ ని స్టార్ట్ చేయాలి, బ్లాగింగ్ టాపిక్ ని స్టార్ట్ చేయాలి. ఈ టాపిక్ ని స్టార్ట్ చేయాలంటే మనం ఏ టాపిక్ మీద స్టార్ట్ చేయాలో తెలియదు. సో నన్ను ఇప్పటికైతే చాలా మంది మనం డిస్కస్ చేసినప్పుడు కూడా అన్న ఏ టాపిక్ బాగుంటుంది, ఏ టాపిక్ మీద ఎర్నింగ్స్ ఉంటాయి, ఏ టాపిక్ తో తొందరగా ట్రాఫిక్ వస్తుంది, ఇలాగా చాలా క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అందుకని డెడికేటెడ్ గా ఈ వీడియో అయితే చేస్తున్నాను. సో ఇప్పుడు మనం డిస్కస్ చేసేది అంటే ఫైండింగ్ ఏ నీష్. నీష్ మీన్స్ ఒక కేటగిరీ ఆఫ్ టాపిక్ అనమాట. సో దాన్ని ఏ విధంగా మనం ఫైండ్ అవుట్ చేయాలి అనేది మనం ఈ రోజు క్లియర్ గా తెలుసుకుందాం. నెక్స్ట్ సెలెక్ట్ ఏ టాపిక్ అనమాట. ఒక నీష్ ని మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఒక పర్టికులర్ బ్లాగ్ గురించి మనం వర్క్ చేయాలనుకుంటాం, దాన్ని మనం ఫైండ్ అవుట్ చేయాలంటే ముందుగా ఏదైనా ఒక టాపిక్ ని మనం పికప్ చేసుకోవాలి. ఓకే, సో నీషు, టాపిక్, కేటగిరీ ఇవన్నీ కొంచెం డిఫరెంట్ అనమాట. కొంచెం ఎలాబరేట్ చేసుకుంటూ వెళ్తే ఫర్ ఎగ్జాంపుల్ ప్లాంట్స్ తీసుకున్నాం అనుకోండి. సో ప్లాంట్స్ అనేది మనకి ఒక టాపిక్. ఆ టాపిక్ లో ఇండోర్ ప్లాంట్స్ అనేది ఒక నీష్, మీకు అర్థమై ఉండొచ్చు. లేదా ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్స్ అనేది తీసుకున్నాం అనుకోండి. సో ఈ మొబైల్స్ లో ఎస్పెషల్లీ నేను ఈ మొబైల్ కవర్స్ గురించి ఒక బ్లాగ్ ఆర్టికల్ రన్ చేస్తున్నాను. డిఫరెంట్ ఏవైతే మన బ్యాక్ కవర్స్ ఉంటాయో వాటి గురించి, దీనికి సంబంధించిన ఏమన్నా యాక్సెసరీస్ గురించి తీసుకెళ్ళాలనుకోండి, అదొక బ్లాగ్ నీష్ అనమాట. లేదా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం టెక్నాలజీ తీసుకున్నాం. టెక్నాలజీలో నేను ఏం చేశానంటే ఇట్లా యూట్యూబర్స్ యూస్ చేసే మైక్, ఇట్లా ఉండే మైక్స్ గురించి కానీ, కండెన్సర్ మైక్స్ గురించి కానీ, లేకపోతే ఇలాగ స్పెసిఫికేషన్స్ మనం తీసుకుంటూ వెళ్తే ఏమవుతుందంటే దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ వెళ్తే సో మనం ఒక నీష్ కి అయితే వెళ్ళొచ్చు అనమాట. అదే టాపిక్ కి నీష్ కున్న డిఫరెన్స్. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే సెర్చ్ వాల్యూమ్ రీసెర్చ్ అనమాట. మనం ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత దాంట్లో సెర్చ్ వాల్యూమ్ ఎంత వస్తుంది, ఆ టాపిక్ లో ఉండే ఇంటర్నల్ పాయింట్స్ కి సెర్చ్ వాల్యూమ్ ఎలా వస్తుంది అనేది కూడా మనం తెలుసుకోవాలి. తర్వాత చూసింగ్ ఏ మైక్రో టాపిక్ అనమాట. సో సెర్చ్ వాల్యూమ్ బేస్ చేసుకొని దానికి కాంపిటీషన్ ఎలా ఉంది, కాంపిటీషన్ తక్కువగా ఉందా, కాంపిటీషన్ ఎక్కువగా ఉందనే టాపిక్ బేస్ చేసుకొని మనం దాంట్లో నుంచి ఒక మైక్రో నీష్ ని సెలెక్ట్ చేసుకుంటాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోగ్రఫీ తీసుకున్నాం అనుకోండి. సో ఫోటోగ్రఫీలో ఎటువంటి కెమెరాస్ గురించి సెర్చ్ చేస్తున్నారు ఏంటంటే ఫోటోగ్రఫీ అని ఎంటర్ చేయగానే దాని గురించి కంప్లీట్ డేటా వస్తుంది. డిఎస్ఎల్ఆర్ కెమెరాస్ అని, మిర్రర్లెస్ కెమెరాస్ అని, నెక్స్ట్ అదేవిధంగా ఇంకేమన్నా వైల్డ్ లైఫ్ కెమెరాస్ అని వస్తుంది, లేకపోతే లెన్సెస్ గురించి వస్తుంది.
సో ఇలాగా దీనికి సంబంధించి మీరు ఇంకేమన్నా ఫోటోగ్రఫీ సంబంధించిన లైటింగ్ గురించి ఉండొచ్చు, లేకపోతే దానికి సంబంధించిన మైక్స్ గురించి ఉండొచ్చు. ఇలా మనకి చాలా ఉంటాయి అనమాట. వీడియో రికార్డింగ్ చేయడానికి మైక్స్ కానీ ఇలా ఉంటాయి కదా, లైటింగ్ సెటప్ కానీ, దానికి సంబంధించిన గేర్ కానీ, గింబల్స్ కానీ, ఇలా చాలా ఉంటాయి. దాంట్లోంచి స్పెసిఫిక్ గా మీరు మైక్రో నిష్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఆ సెలెక్ట్ చేసుకోవడం కోసమే ఇక్కడ మనకి చూసింగ్ ఏ మైక్రో టాపిక్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లెన్స్ తీసుకోవచ్చు. లెన్స్ లోనే మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లెన్స్ ఉంటాయి. అట్ ద సేమ్ టైం లెన్స్ కి ముందు మనకి ఒకటి వస్తుంది అనమాట. లైక్ మనకి ఏంటంటే అది గ్రేడ్ చేస్తుంది, కలర్ గ్రేడ్ చేస్తుంది అనమాట. లైక్ హైలైట్ లో ఉన్నప్పుడు లో లైట్ లో పెట్టడానికి ఇలాగా కొన్ని లెన్స్ రిలేటెడ్ గా ఎక్స్ట్రా యాక్సెసరీస్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా మనం ఫోకస్ చేసి ఒక బ్లాగ్ ఆర్టికల్ అయితే రన్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఏం చేస్తామంటే ఎక్కువ అంటే లైక్ మెయిన్ టాపిక్ నుంచి స్ప్లిట్ చేసుకుంటూ ఒక డెడికేటెడ్ నీష్ లోకి అయితే మనం వెళ్ళడం జరుగుతుంది. దాన్ని చూసింగ్ ఏ మైక్రో టాపిక్ అంటాం. నెక్స్ట్ ఫైండింగ్ ఏ లో కాంపిటీషన్ కీవర్డ్స్. మనం చూస్ చేసుకున్న మైక్రో నీష్ ఏదైతే ఉందో, స్పెసిఫిక్ టాపిక్ ఏ ఉందో, ఫర్ ఎగ్జాంపుల్ లెన్స్ తీసుకున్నాం అనుకోండి. లెన్స్ లో నేను ఎస్పెషల్లీ ఫోటోగ్రఫీ లెన్స్ అనేది తీసుకున్నాను. నేను ఫోటోగ్రఫీలో నేను పోర్ట్రేట్ లెన్స్. సో ఈ పోర్ట్రేట్ లెన్స్ అనే టాపిక్ మీద దాంట్లో నాకు లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఏమున్నాయి అంటే ర్యాంక్ ఇవ్వడానికి ఈజీగా ఉండే కీవర్డ్స్ ఏమున్నాయి అనేది కూడా మనం ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఈ విధంగా మనం ఒక బ్లాగ్ స్టార్ట్ చేసే ముందు దాంట్లో మనం మెయిన్ గా ఏ టాపిక్ మీద వర్క్ చేయాలి అనుకుంటున్నాం. నాకు హెల్త్ గురించి ఇంట్రెస్ట్, హెల్త్ రిలేటెడ్ గా ఏమున్నాయి టాపిక్స్, ఓకేనా. సో ఆ టాపిక్స్ లో మన ఎస్పెషల్లీ సెర్చ్ వాల్యూమ్ దేనికి ఎక్కువగా ఉంది, దాంట్లో మైక్రోనిష్ టాపిక్స్ ఏమున్నాయి, సెర్చ్ వాల్యూమ్ బేస్ చేసుకుని మైక్రోనిష్ టాపిక్స్ ఏమున్నాయి, ఆ మైక్రోనిష్ లో లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఏమున్నాయి అనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. ఈ విధంగా మనకి ఫైండింగ్ ఏ నీష్ అనేది మనకి వర్క్ అవడం జరుగుతుంది. సో నేను ఎగ్జాంపుల్స్ కూడా చెప్పాను మీకు. ఈ విధంగా వెళ్ళొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం హెల్త్ అనుకున్నాం లేదా ఫుడ్ అనుకున్నాం. ఫుడ్ రిలేటెడ్ గా వెళ్ళినప్పుడు ఫుడ్ అనే టాపిక్ లో చాలా ఉంటాయి మనకి. ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఉంటుంది, డైట్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి ఉంటుంది. సో మెన్స్ కి సంబంధించిన ఫుడ్ యూజ్ చేయాలి, ఏవి తినకూడదు, ఏవి తినాలి, ఏ సీజన్ లో ఏవి తింటే మంచిది, ఇలా డిపెండెడ్ ఉంటుంది కదా. సో ఇలాగా మనం ఏం చేస్తామంటే ఆ హెల్త్ లో మనకి నచ్చిన టాపిక్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫుడ్ రిలేటెడ్ గా తీసుకొని సీజనల్ ఫుడ్ రెసిపీస్ అని ఒక టాపిక్ తీసుకోవచ్చు. సీజనల్ ఫుడ్ రెసిపీస్ అంటే సో వింటర్ లో మనం ఎటువంటి ఫుడ్ తీసుకుంటే మనకి మంచిది అంటే కొంచెం వేడిగా సూప్స్ కానీ ఇవన్నీ కూడా. సమ్మర్ లో అనుకోండి సో అలాగా దాని రిలేటెడ్ ఒంటికి చలవ చేసేవి ఏమి ఉంటాయి, చల్లదనాన్ని ఇచ్చే ఫుడ్ రెసిపీస్ ఏమి ఉంటాయి, అలా మనం తీసుకోవచ్చు. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా అర్థం అవ్వకపోతే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా 2-3 పార్ట్స్ ఉన్నాయి దీని గురించి, నీష్ టార్గెటింగ్ గురించి కానీ, నీష్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి, మైక్రో నీష్ టాపిక్స్ ఏంటి అనే దాని మీద. సో అవన్నీ కూడా చూడండి, చూస్తే మీకు అర్థం అవుతుంది తప్పకుండా. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎవరన్నా సరే బ్లాగింగ్ నేర్చుకోవాలి, బ్లాగింగ్ అనేది ప్రాపర్ గా గైడెన్స్ తోటి ఇంప్లిమెంట్ చేసి మంచి రిజల్ట్స్ పొందాలనుకుంటే నేను పర్సనల్ ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాను. ఈ మంత్ ఇంకా ఓన్లీ 2 or 3 మెంబర్స్ మాత్రమే స్లాట్స్ ఫ్రీగా ఉన్నాయి. ఆల్రెడీ నేను ట్రైనింగ్ ఇస్తున్నాను మార్నింగ్ అండ్ నైట్ టైం. సో స్లాట్స్ అయితే ఒక 2 or 3 మెంబర్స్ ఖాళీగా ఉన్నాయి. ఇఫ్ ఇన్ కేస్ ఎవరన్నా నేర్చుకోవాలనుకుంటే కనుక నన్ను కాంటాక్ట్ అవ్వచ్చు. నన్ను కాంటాక్ట్ అవ్వాలనుకుంటే నా మొబైల్ నెంబర్ 9014126056. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేయొచ్చు. వాట్సాప్ కాల్స్ కానీ నార్మల్ కాల్స్ చేయకండి, జస్ట్ వాట్సాప్ లో టెక్స్ట్ చేయండి. తప్పకుండా నేను ఫ్రీ టైంలో మీకు రెస్పాండ్ అవుతాను. ఫర్దర్ గా మీరు ఈ వీడియోస్ చూసి కూడా మీ యొక్క బ్లాగింగ్ కెరీర్ ని స్టార్ట్ చేయొచ్చు. పర్సనల్ గైడెన్స్ కావాలనుకుంటే మాత్రం నా నుంచి ట్రైనింగ్ తీసుకోవచ్చు. ట్రైనింగ్ ఫీజు అనేది 8,000 నుంచి 15,000 రూపీస్ ఉంటుంది. సో 8,000 ఎందుకన్నా అంటే మీ దగ్గర ఆల్రెడీ వర్డ్ ప్రెస్ మీద కానీ హోస్టింగ్ అండ్ డొమైన్ ఇవన్నీ కూడా మీ దగ్గర అవైలబిలిటీ ఉండి కొంత స్కిల్స్ ఉన్నాయనుకోండి. సో నేను ఎక్కువ టైం స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి మీకు అమౌంట్ అనేది తగ్గుతుంది. మీ దగ్గర ఎటువంటి స్కిల్స్ లేవు, మీ దగ్గర హోస్టింగ్ కానీ డొమైన్ కానీ ఏమీ లేవు, జస్ట్ ల్యాప్టాప్ అండ్ సిస్టమ్ మాత్రమే ఉంది, బట్ బ్లాగింగ్ నేర్చుకోవాలని చాలా ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, టైం అండ్ ఇన్వెస్ట్మెంట్ కూడా ఉంది అనుకుంటే కనుక మీకు ఫీజు అనేది 15,000 వరకు ఉంటుంది. సో అక్కడ మీకు ఎంత టైం స్పెండ్ చేస్తున్నాను, మీరు ఏ టాపిక్ ని చూస్ చేసుకోవాలి, ఆ టాపిక్ లో మీరు ఎటువంటి మెథడ్స్ యూస్ చేస్తే ఆ టాపిక్ లో మీరు తొందరగా గెయిన్ అవ్వగలరు, ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేయాలి అనేది కూడా మనం క్లియర్ గా పర్సన్ టు పర్సన్ ట్రైనింగ్ లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఒకరు ఇంట్రెస్టెడ్ ఉంటే కనుక మీరు నా నెంబర్ కి వాట్సాప్ మెసేజ్ చేసి ఫర్దర్ గా ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే తెలుసుకోవచ్చు. సో ఇది మన ఒక నీష్ ని ఫైండ్ అవుట్ చేయాలి అంటే లో కాంపిటీషన్ నీష్ ఏదైతే ఉంటుందో, మైక్రో నీష్ ఏదైతే ఉందో దానికి కనుక్కోవాలి అంటే మనం ఒక మెయిన్ టాపిక్ ని సెలెక్ట్ చేసుకొని ఆ మెయిన్ టాపిక్ లో ఎక్కువగా ఏ టాపిక్ మీద సెర్చ్ చేస్తున్నారని చూసి ఆ సెర్చ్ చేసే టాపిక్ లో మనం స్పెసిఫిక్ గా ఒక ఐటమ్ ని తీసుకోవడం, ఒక ఇంటర్నల్ పాయింట్ ని తీసుకొని దాని మీద మనం బ్లాగ్ ని వర్కౌట్ చేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ టీ షర్ట్స్ తీసుకున్నాం, మళ్ళీ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. టీ షర్ట్స్ తీసుకున్నాం. టీ షర్ట్స్ లో మనకి చాలా టైప్స్ ఆఫ్ టీ షర్ట్స్ ఉంటాయి. లైక్ మనకి ఫుల్ స్లీవ్స్ ఉంటాయి, హాఫ్ స్లీవ్స్ ఉంటాయి, లైక్ నెక్ రిలేటెడ్ మోడల్స్ ఉంటాయి, నెక్ సంబంధించి ఉంటాయి, వి అని లేదా బ్రాడ్ అని, లూజీ అని. సో ఇలా డిఫరెంట్ ఉంటాయి అనమాట టీ షర్ట్స్ లో. సో దాంట్లో ఎస్పెషల్లీ మీరేమన్నా ఉమెన్ కేటగిరీ కానీ లేకపోతే మెన్ కేటగిరీ కానీ టీ షర్ట్స్ తీసుకుని దాంట్లో ప్రింటింగ్ రిలేటెడ్ గా సో ఈ డిజైన్స్ ఉంటాయి, ఈ విధంగా ఉంటుంది, కొటేషన్ బేస్డ్ టీ షర్ట్స్ ఏమున్నాయి ఏంటి అనేది
వీళ్ళలాగా టీ షర్ట్స్ గురించి కూడా బ్లాగ్ ఆర్టికల్స్ రన్ చేసుకుంటూ దాంట్లో మీరు టీ షర్ట్స్ ని కూడా సేల్ చేసుకోవచ్చు. ఆ విధంగా కూడా ప్రొడక్ట్ బేస్ కూడా ఉంటుంది. సో మనం నెక్స్ట్ స్లైడ్ లోకి వెళ్దాము. సో ఈ పర్టికులర్ ఏదైతే నీష్ అనే ఒక టాపిక్ ఉందో దాంట్లో మనకి ఎన్ని టైప్స్ ఉంటాయి ఏంటనేది మనం క్లియర్ గా చూద్దాం. సో ఇక్కడ మనం చూసుకుంటే కనుక టైప్స్ ఆఫ్ నీష్. సో టైప్స్ ఆఫ్ నీష్ లో మనం ఫస్ట్ చూసుకోవాల్సింది ఏంటంటే బ్రాడ్ నీష్ అన్నమాట. సో బ్రాడ్ నీష్ అంటే మనకి ఒక మెయిన్ టాపిక్, ఇందాక మనం అనుకున్నాం గార్డెనింగ్ అనుకున్నాం. సో గార్డెనింగ్ అనేది దాంట్లో చాలా ఉంటాయి. ఇండోర్ ఉంటుంది, అవుట్డోర్ ఉంటుంది, టెర్రస్ గార్డెనింగ్ ఉంటుంది, లేకపోతే మనం సర్టెన్ ఫీల్డ్ ఉందనుకోండి, ఒక అంటే లైక్ మనకి ఒక ఎకరం పొలం కానీ అలా ఉంటుంది, దాంట్లో చేసే గార్డెనింగ్ ఎలా ఉంటుంది. సో ఇవన్నీ కూడా దాంట్లో వస్తాయి. సో అక్కడ మనకి బ్రాడ్ నీష్ అనేది ఏంటంటే మల్టిపుల్ టైప్స్ ఆఫ్ టాపిక్స్ అన్నిటిని కూడా ఒకటే చోట తీసుకొచ్చి చేసేదాన్ని బ్రాడ్ నీష్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ టెక్నాలజీ ఉందనుకో, ఆ టెక్నాలజీలో నేను మొబైల్ టెక్నాలజీ పెడతాను, నెక్స్ట్ ఇంటర్నెట్ టెక్నాలజీ గురించి పెడతాను, ఫుడ్ టెక్నాలజీ గురించి పెడతాను, హెల్త్ టెక్నాలజీ గురించి పెడతాను, ఇట్లా ఏఐ గురించి పెడతాను. ఇలా ప్రతి ఒక్క టాపిక్ టెక్నాలజీ రిలేటెడ్ ఏదైతే ఉందో, స్పేస్ సైన్స్ గురించి, రాకెట్ సైన్స్ గురించి, లేకపోతే వెహికల్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ లో టెక్నాలజీల గురించి, ఇలాగ మనకి ప్రతి ఒక్క టెక్నాలజీ గురించి నేను పెడుతున్నాను అనుకోండి, అది బ్రాడ్ నీష్ అవుతుంది. ఓకేనా? సో బ్రాడ్ నీష్ అంటే మనం అన్ని రకాల టాపిక్స్ అన్నిటిని కూడా ఒకటే వెబ్సైట్ లో మెయింటైన్ చేస్తే దాన్ని బ్రాడ్ నీష్ వెబ్సైట్ లేదా బ్రాడ్ నీష్ టార్గెటింగ్ అంటారు. ఓకే, సో నెక్స్ట్ మనం చూసుకుంటే మైక్రో నీష్. సో ఇప్పుడు ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. సో ఈ బ్రాడ్ నీష్ లోంచి కొన్ని టాపిక్స్ మనం సెలెక్ట్ చేసుకొని ఎస్పెషల్లీ దాని మీద వర్క్ చేస్తే కనుక, ఫర్ ఎగ్జాంపుల్ మెన్ హెల్త్ అనే టాపిక్ లో మనం ఎస్పెషల్లీ మెన్ హెల్త్ అనే టాపిక్ ని తీసుకుందాం. ఈ మెన్ హెల్త్ కూడా సర్టెన్ ఏజ్ నుంచి, ఫర్ ఎగ్జాంపుల్ 14 years ఆర్ 18 years నుంచి అరౌండ్ ఒక 45 years వరకు ఏజ్ వరకు ఉండే హెల్త్ ఇష్యూస్ ఏముంటాయి, వాళ్ళు ఎటువంటి డైట్ తీసుకోవాలి, ఎటువంటి ఏ ఏజ్ లో ఎటువంటి హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో దానికి సంబంధించి మనం ఒకవేళ ఏదైనా ఇష్యూస్ వస్తే కనుక అది ఎటువంటి రిలేటెడ్ ఇష్యూ అవుతుంది, వాళ్ళు తీసుకున్న ఫుడ్ రిలేటెడ్ గా ఎటువంటి ఇష్యూస్ రావచ్చు, సో ప్రాపర్ గా స్లీపింగ్ లేకపోతే ఎటువంటి ఇష్యూస్ రావచ్చు. ఈ విధంగా మనం మెన్ హెల్త్ రిలేటెడ్ గా కూడా ఒక టాపిక్ ని తీసుకోవచ్చు. సో అది మనకి మైక్రో నీష్ కింద వస్తుంది. హెల్త్ రిలేటెడ్ లో ఉమెన్ అండ్ మెన్, అట్ ద సేమ్ టైం మనకి కిడ్స్, ఇలా ఓల్డ్ ఏజ్ వాళ్ళు ఉంటారు కదా, ఇలా వీటన్నిటిలో కూడా మనం ఒక ఏజ్ బేస్ చేసుకుని, ఎస్పెషల్లీ మెన్ అనే జెండర్ ని బేస్ చేసుకుని మనం చెప్తున్నాము. దాన్ని మైక్రో నీష్ అంటాం అనమాట. నెక్స్ట్ అదే విధంగా ఒకవేళ బ్యూటీ తీసుకున్నాం అనుకోండి, మైక్రో నీష్ టాపిక్ బ్యూటీ అనే టాపిక్ తీసుకుంటే బ్యూటీలో మనకి స్కిన్ కేర్ ఉంటుంది, హెయిర్ కేర్ ఉంటుంది, నెక్స్ట్ సంబంధించి మనకి కంప్లీట్ బాడీకి సంబంధించి కేర్ తీసుకోవడం, ఎలా తీసుకోవాలి, ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, అవన్నీ కూడా ఉంటాయి. స్కిన్ మనం దీనికి సంబంధించి చూసుకుంటే, బ్యూటీకి సంబంధించి చూసుకుంటే ఎటువంటి మనం యూజ్ చేయాలి, ఫేస్ క్రీమ్స్ కానీ అవన్నీ కూడా తీసుకోవాలి. లేదు బ్యూటీలోనే మీరు స్పెసిఫిక్ గా ఒక మైక్రో నీష్ తీసుకోవాలనుకుంటే నెయిల్ కేర్, లేడీస్ ఎక్కువగా నెయిల్స్ గురించి వాటి గురించి చూస్తూ ఉంటారు కాబట్టి ఆ నెయిల్స్ ఎలా మెయింటైన్ చేసుకోవాలి, నెయిల్స్ సంబంధించి ఏమేమి ఉంటాయి మనకి, సో ఆ నెయిల్ సంబంధించి మనకి ఏవైతే ప్రొడక్ట్స్ అవైలబుల్ ఉంటాయి, అలాగే మనం నెయిల్ కేర్ అని చెప్పేసి ఓన్లీ నెయిల్స్ గురించి, గోర్లు గురించి కూడా మనం ఒక పర్టికులర్ టాపిక్ ని తీసుకోవచ్చు అనమాట. సో లేదా హెయిర్ గురించి తీసుకోవచ్చు, హెయిర్ లో మనకి హెయిర్ లాస్ టాపిక్ అనేది తీసుకోవచ్చు, హెయిర్ గ్రో టాపిక్ తీసుకోవచ్చు, సో క్విక్ హెయిర్ టిప్స్ అని తీసుకోవచ్చు. ఇలాగా మనం ఏం చేస్తామంటే ఒక టాపిక్ నుంచి దాన్ని స్ప్లిట్ చేసుకుంటూ చిన్న చిన్న టాపిక్స్ కింద తీసుకెళ్తాము. దాన్ని మనం మైక్రో నీష్ అంటున్నాం. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక సీజన్ నీష్. సో ఈ సీజన్ నీష్ ఏంటంటే పర్టికులర్ గా మనం ఒక టైం పీరియడ్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి నెక్స్ట్ సమ్మర్ రాబోతుంది. సో సమ్మర్ రిలేటెడ్ గా ఉండే మెయిన్ టాపిక్స్ అన్ని కూడా మనం కవర్ చేసుకుంటూ వెళ్తాం. ఓన్లీ సమ్మర్ రిలేటెడ్ గా మాత్రమే, మనం వేరే వాటిని టచ్ చేయం. సమ్మర్ రిలేటెడ్ గా ఉండే హెల్త్ ఇష్యూస్ అంటే లైక్ డీహైడ్రేషన్ అవ్వడం కానీ, ఆ డీహైడ్రేషన్ అవ్వకుండా ఎటువంటి ఫుడ్ తీసుకోవాలి, మనం వాటర్ ఎంత క్యారీ చేయాలి, సమ్మర్ లో ఎంత వాటర్ తాగాలి, అంటే ఏజ్ ఫ్యాక్టర్ పరంగా పిల్లలు ఎంత వాటర్ తాగాలి, పెద్దవాళ్ళు ఎంత వాటర్ తాగాలి, ఒకవేళ బయట తిరుగుతుంటే కనుక మనం ఆ వేడిగాళ్ళకి మనకి ఇబ్బంది రాకుండా మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, లైక్ బైక్ మీద వెళ్ళాలనుకోండి హెల్మెట్ పెట్టుకోవడం కానీ, లేకపోతే ఎక్కడ ఆగినా కానీ నీడలో ఆగడం కానీ, సో సర్టన్ టైంలో కొంత ట్రావెల్ చేసిన తర్వాత వాటర్ తీసుకోవడం కానీ, ఇట్లాగా కొంత టాపిక్ ని మనం సీజన్ నీష్ గా తీసుకెళ్ళొచ్చు అనమాట. నెక్స్ట్ లేదు ఇప్పుడు మనం వింటర్ తీసుకుందాం. సో వింటర్ తీసుకుంటే కనుక వింటర్ రిలేటెడ్ గా మనం డిఫరెంట్ టాపిక్స్, వింటర్ ఫుడ్ గురించి కానీ, వింటర్ లొకేషన్స్ గురించి కానీ, వింటర్ లో మనం ఎటువంటి డ్రెస్సెస్ యూజ్ చేయాలి, మనం దానికి సంబంధించి మనం ఎలా ఉండాలి, కేరింగ్ ఎలా తీసుకోవాలి, స్కిన్ కేర్ మనకి ఇదైపోకుండా ఎలా ఉండాలి, క్రీమ్స్ ఉంటాయి కదా బాడీ లోషన్స్ అని, దానికి సంబంధించి. సో ఇలాగ మనకి ఒక సీజన్ ఉంటుంది. ఆ సీజన్ మనం ఇప్పుడు ఓన్లీ వెదర్ బేస్డే కాదు, వింటర్ అండ్ ఇదే కాదు, ఫెస్టివల్స్ తీసుకున్నాం అనుకోండి ఫెస్టివల్స్ బేస్డ్ మీద, లేకపోతే ఫుడ్ తీసుకున్నాం అనుకోండి ఫుడ్ బేస్డ్ మీద, ఇలా మనకి ఆ సీజన్ రిలేటెడ్ గా ఉంటే అన్ని టాపిక్స్ కవర్ చేస్తాం. సో ఈ విధంగా మనం సీజన్ సంబంధించి ఏదైనా ఒక టాపిక్ ని తీసుకుని ఆ టాపిక్ మీద మనం క్లియర్ గా వర్క్ చేసుకోవచ్చు అనమాట. ఆ సీజన్ లో ఉండే ప్రతి ఒక్క దాన్ని కూడా, హెల్త్ ఇష్యూస్, ఆ సీజన్ లో ఏం హెల్త్ ఇష్యూస్ వస్తాయి, ఎలా కాపాడుకోవాలి, ఆ సీజన్ లో మనం వెళ్ళాల్సిన ప్లేసెస్ ఏమన్నా ఉన్నాయా, సో ఇలాగా ఆ క్లియర్ గా ప్రతి ఒక్క దాన్ని కూడా మనం తీసుకొని డిస్కస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం చూసుకుంటే కనుక ప్రొడక్ట్ నీష్ అనమాట.
సో ఈ ప్రొడక్ట్ నీష్ ఏంటంటే మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ మీద వర్క్ చేయాలి అని అనుకున్నాము. మనం బ్యూటీ ప్రొడక్ట్స్ మీద తీసుకోవచ్చు, లేకపోతే కిడ్స్ టాయ్ మీద తీసుకోవచ్చు. ఓన్లీ ఆ పర్టికులర్ ప్రొడక్ట్ బేస్డ్ గానే మనం కంటెంట్ అనేది పెడుతూ ఉంటాం అనమాట. సో దాన్ని ప్రొడక్ట్ నీష్ అంటారు. దీని ద్వారా మనకి ఏమవుతుందంటే ఇటు బ్లాగ్ కింద బ్లాగ్ రన్ అవుతుంది, యాడ్సెన్స్ అప్రూవల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం మనకి దానికి సంబంధించి అఫిలియేట్ మార్కెటింగ్ చేసుకోవడానికి మనకి మంచిగా దానికి ట్రాఫిక్ వచ్చింది అనుకుంటే మనం దాంట్లో ఈ కామర్స్ వెబ్సైట్ ఒకటి బిల్డ్ చేసుకొని మనం ఓన్ గా ప్రొడక్ట్స్ ని కూడా సేల్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నీషెస్ గురించి ఈ వీడియోలో తెలుసుకోవడం జరిగింది. సో ఇంకా మీకు దీంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ఏదైతే మన మెయిన్ టాపిక్ అనుకున్నామో ఈ కీవర్డ్ రీసెర్చ్ టాపిక్ లో మనం మైక్రో నీష్ ని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. సో నెక్స్ట్ మనం చూస్తే కనుక ఫైండింగ్ ఏ మైక్రో నీష్. సో మైక్రో నీష్ ని మనం ఏ విధంగా కనుక్కోవాలి, సో దాని గురించి మనం ఇప్పుడు ప్రాక్టికల్ గా చూద్దాం. సో దాని గురించి అయితే నేను ఇక్కడ కీవర్డ్ రీసెర్చ్ టూల్ అయితే ఓపెన్ చేయడం జరిగింది, ఊబర్ సజెస్ట్. మీరు ఎటువంటి టూల్ యూస్ చేసినా పర్లేదు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఊబర్ సజెస్ట్ టూల్ యూస్ చేయాలి, మీకు బడ్జెట్ లో కావాలి అనుకుంటే కనుక మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసి TOOLZBUY.com toolsby.com అనే ఈ వెబ్సైట్ ఓపెన్ చేయండి. మీకు ఇక్కడ క్లియర్ గా చూపిస్తాను. సో ఈ విధంగా మీరు గూగుల్లో toolsby.com అని ఎంటర్ చేయండి, మీకు రావడం జరుగుతుంది. ఇదేంటే ఒక గ్రూపింగ్ టూల్ వెబ్సైట్. ఇది ఎటువంటి అప్లైట్ ప్రమోషన్ అలా అయితే కాదు, జస్ట్ మనకి యూజ్ అవ్వాలన్న ఉద్దేశంతో నేను ఈ వీడియోలో చెప్తున్నాను అనమాట. చాలా మంది అడిగారు. దీనిలో మనకి ప్లాన్స్ అయితే ఉంటాయి, లైట్, అడ్వాన్స్ ప్లాన్, ప్రో ప్లాన్. అదే విధంగా మనకి కింద స్క్రోల్ డౌన్ చేస్తే రైటర్స్ ప్యాక్ అని, డిజైనర్స్ ప్యాక్ అని చెప్పి డిఫరెంట్ గా ఉంటాయి. దీంట్లో మనకి అన్ని ఉంటాయి, టూల్స్ అవన్నీ కూడా. అయితే మనం ఇంత కాస్ట్ పెట్టి మనం పర్చేస్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 899 per month, 499 per month. ఓన్లీ మనకి కీవర్డ్ రీసెర్చ్ టూల్ మాత్రమే కావాలనుకుంటే ఇక్కడ మనకి దీంట్లో 2 కీవర్డ్ రీసెర్చ్ టూల్స్ ఉన్నాయి. ఒకటి మనం చూసుకుంటే SEMrush. సో SEMrush అనేది మనకి 200 రూపీస్కి రావడం జరుగుతుంది పర్ మంత్. లేదు ఊబర్ సజెస్ట్ లోనే మీరు చెక్ చేస్తారనుకుంటే కనుక ఊబర్ సజెస్ట్ అనేది మనకి కేవలం 99 రూపాయలకే పర్ మంత్ రావడం జరుగుతుంది. ఇక్కడ బై నౌ మీద క్లిక్ చేసి మీరు దాన్ని పర్చేస్ చేసుకోవచ్చు. దాన్ని ఎలా యూస్ చేయాలి ఏంటి అనేది సేమ్ ఈ విధంగా మీకు ఇంటర్ఫేస్ వస్తుంది. లాగిన్ డీటెయిల్స్ అన్ని కూడా ఉంటాయి. లాగిన్ అయిన తర్వాత మీకు ఈ విధంగానే ఇంటర్ఫేస్ ఉంటుంది. సో ఇంటర్ఫేస్ లో మీరేం చేయాలంటే ఇక్కడ కీవర్డ్ రీసెర్చ్ అనే టాపిక్ లో కీవర్డ్ ఓవర్వ్యూ అనే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుంటే అప్పుడు మీకు ఈ విధంగా వస్తుంది. సో ఇక్కడ మీకు ఈ విధంగా వచ్చినప్పుడు మీరు ఏ టాపిక్ మీద ఫస్ట్ అంటే మనం మైక్రో నీష్ ని ఫైండ్ అవుట్ చేయాలి కదా. సో మైక్రో నీష్ ని ఫైండ్ అవుట్ చేయాలంటే మనం మెయిన్ బ్రాడ్ టాపిక్ ఏదైతే ఉంటుందో ఆ పర్టికులర్ బ్రాడ్ టాపిక్ అంటే అనేది మనం ఒకసారి డిసైడ్ అవ్వాలి. పర్టికులర్ ఏదైతే ఉందో మనకి ఇలాగా ఓవర్వ్యూ అనేది వస్తుంది. ఈ ఓవర్వ్యూలో మనం ఏంటంటే ఇక్కడ మనకి కీవర్డ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. దీంట్లో మనం కీవర్డ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ మనకి ఇక్కడ లాంగ్వేజ్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఇక్కడ మనం కంట్రీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సో నేను ఇండియా అనే కంట్రీని సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏ కంట్రీని టార్గెట్ చేయాలనుకుంటే ఆ కంట్రీని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో నేను ఇండియా అనే కంట్రీని టార్గెట్ చేశాను. ఇక్కడ మనం ఏదైతే కీవర్డ్ మెయిన్ అంటే మనం ఏదైతే టాపిక్ మీద వర్క్ చేయాలనుకుంటున్నామో ఆ పర్టికులర్ టాపిక్ మీద మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇండోర్ గార్డెనింగ్ చూసుకుంటే ఇండోర్ గార్డెనింగ్ పార్ట్స్ గురించి చెక్ చేస్తున్నారు. ఇండోర్ గార్డెనింగ్ వర్టికల్, ఓకే. ఇండోర్ గార్డెన్ అండర్ స్టైర్స్, మెట్ల కింద ఏ విధంగా పెంచుకోవాలి. సో ఇవన్నీ కూడా మనకి మైక్రో నీష్ టాపిక్స్. దీనికి వాల్యూమ్ కూడా చూడండి ఏ విధంగా ఉందో, 8000, 1300, 480, 390. సో వాల్యూమ్ అనేది మైక్రో నీష్కి వెళ్తారు కొద్దీ మనకి వాల్యూమ్ అనేది తగ్గిపోతుంది. మిలియన్స్ లో వాల్యూమ్ అయితే ఉండదు, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. బట్ మనం ర్యాంక్ అవడానికి చాలా ఈజీగా ఉంటుంది. వాటిని మనం మైక్రో నీష్ అంటాం. సో ఈ విధంగా మనం ఒక మెయిన్ టాపిక్ ని తీసుకొని ఆ మెయిన్ టాపిక్ ద్వారా మనం దాంట్లో ఉండే ఇంటర్నల్ టాపిక్స్ ని టార్గెట్ చేస్తూ ఒక మైక్రో నీష్ బ్లాగ్ ని అయితే స్టార్ట్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా దానికి సంబంధించినవి. సో ఈ వీడియోలో మీకు నేను ఏమేమి టాపిక్స్ కవర్ చేస్తారో మళ్ళీ చూద్దాం. ఫైండింగ్ ఏ నీష్. మనం ఫస్ట్ ఏం చేయాలంటే ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇంట్రెస్టెడ్ గా ఉండే టాపిక్స్ లో ఒక టాపిక్ ని సెలెక్ట్ చేసుకోవాలి. దానికి సెర్చ్ వాల్యూమ్ ఎలా ఉందో రీసెర్చ్ చేసుకోవాలి. దాంట్లో సెర్చ్ వాల్యూమ్ బేస్ చేసుకొని ఒక ఇంటర్నల్ టాపిక్ ని చూసింగ్ ఏ మైక్రో నీష్. ఇప్పుడు చెప్పాను కదా మైక్రో నీష్ ని ఏ విధంగా సెలెక్ట్ చేసుకోవాలనేది, దాని గురించి చూడడం జరిగింది. దాంట్లో మళ్ళీ మనకి లో కాంపిటీషన్ కీవర్డ్స్, డిఫికల్టీ అనేది మనం సెలెక్ట్ చేసుకొని లో కాంపిటీషన్ కీవర్డ్స్ ఉన్నాయి వాటి మీద మనం ఆర్టికల్స్ రాయడం స్టార్ట్ చేస్తే మన వెబ్సైట్ అనేది చాలా తొందరగా ర్యాంక్ అవడానికి గూగుల్లో హెల్ప్ అవుతుంది అనమాట. మనం ఈ రోజు డిస్కస్ చేసిన టాపిక్ లో ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి టైప్స్ ఆఫ్ నీషెస్. సో ఈ టైప్స్ ఆఫ్ నీషెస్ లో మనం అనుకున్నాం బ్రాడ్ నీష్, మైక్రో నీష్, సీజన్ బేస్డ్ నీష్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ నీష్. ఇంకా మనకి చాలా డిఫరెంట్ టైప్స్ అయితే ఉంటాయి. బట్ మనం మేజర్ గా ఫోకస్ చేయాల్సింది వీటి మీద ఫోకస్ చేస్తే చాలు. సో బ్రాడ్ నీష్ మీద మనం స్టార్టింగ్ లోనే ఫోకస్ చేస్తే మనకి ఏమవుతుందంటే ఎక్కువ ఎలాబరేట్ టాపిక్ తీసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ న్యూస్ వెబ్సైట్ తీసుకున్నాం అనుకోండి. సో న్యూస్ వెబ్సైట్ లో మనం మూవీ న్యూస్ పెట్టొచ్చు, స్పోర్ట్స్ న్యూస్ పెట్టొచ్చు, బిజినెస్ న్యూస్ పెట్టొచ్చు, టెక్నాలజీ న్యూస్ పెట్టొచ్చు, ఇంకా ఫర్దర్ గా ఇంకేమన్నా బయట జరిగే యాక్టివిటీస్ ఉంటాయి వాటి గురించి న్యూస్ పెట్టొచ్చు. ఇలా మనకి ఒకటని కాదు ఇంటర్నేషనల్ న్యూస్ పెట్టొచ్చు, స్టేట్ వైజ్ గా తీసుకెళ్లే న్యూస్ పెట్టొచ్చు. సో ఇక్కడ బ్రాడ్ అయిపోతుంది అదంతా కూడా. దానివల్ల ఏమవుతుందంటే స్పెసిఫిక్ గా మన వెబ్సైట్ దేని గురించి అనేది ఆల్గోరిథం డిటెక్ట్ చేయడానికి, అంటే న్యూస్ వెబ్సైటే పర్టికులర్ గా మనకి ర్యాంక్ అవడానికి కాంపిటీషన్ కానీ ఇవన్నీ కూడా ఇదవుతాయి. అట్ ద సేమ్ టైం డేటా అనేది మనం ఎక్కువగా పెట్టాల్సి ఉంటుంది.
అదే ఇఫ్ ఇన్ కేస్ మనం మైక్రో నిష్లోకి వచ్చామనుకోండి, అక్కడ మనకి డేటా అనేది లిమిటెడ్ గా ఉంటుంది. ఆ లిమిటెడ్ డేటా మీద మనం వర్క్ చేసినట్టయితే కనుక సో చాలా ఈజీగా ర్యాంక్ అవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. సో అందుకని మనం మైక్రో నీష్ ని సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ సీజన్ బేస్డ్ నీష్. సో సీజన్ బేస్డ్ నీష్ అంటే మనం పర్టికులర్ గా ఏదైతే రాబోతుందో నెక్స్ట్ ఫుడ్ పరంగా ఏం రాబోతున్నాయి, లేకపోతే అట్మాస్ఫియర్ వెదర్ పరంగా ఏం రాకపోతున్నాయి, లేకపోతే ట్రావెలింగ్ పరంగా ఏం రాబోతున్నాయి, లేదా స్పిరిచువల్ పరంగా ఏమైనా రాబోతున్నాయి నెక్స్ట్ ఫ్యూచర్ లో 2-3 months లో. సో మూవీస్ పరంగా ఏమైనా రాకపోతున్నాయా. సో మూవీస్ పరంగా అంటే సీజన్ లో లైక్ మనకి నెక్స్ట్ ఇప్పుడు పార్ట్స్ వస్తుంటాయి. ఒకప్పుడు ఏం జరిగిందంటే బాహుబలి 1 మంచి సక్సెస్ అయిన తర్వాత బాహుబలి 2 వస్తుందని చెప్పి బాహుబలి 2 మీద కూడా కొన్ని బ్లాగ్స్ రన్ చేసేవాళ్ళు, ఎస్పెషల్లీ బాహుబలి 2 అప్డేట్స్. సో ఈ విధంగా మనం ఏదైనా టాపిక్ లో ఆ సీజన్ ఏదైతే రన్ అవుతుందో ఆ సీజన్ బేస్డ్ గా మనం కంటెంట్ పెట్టుకుంటూ వెళ్ళొచ్చు అనమాట. సో ఇది సీజన్ బేస్డ్ నీష్. నెక్స్ట్ మనకి ప్రొడక్ట్ బేస్డ్ నీష్. మనం ఏదైనా ఒక ప్రొడక్ట్ బేస్డ్ టార్గెట్ చేయాలి అనుకున్నాం, అఫిలియేట్ మార్కెటింగ్ చేయాలి అనుకున్నాం. సో అటువంటి టైంలో మాత్రమే మనం ప్రొడక్ట్ బేస్డ్ నీష్ ని టార్గెట్ చేసుకుని దాని మీద మనం కంటెంట్ పెడుతూ వెళ్తూ ఉంటాం అనమాట. సో ఎటువంటి ప్రొడక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి కూడా ప్రతి ఒక్కటి మనం కీవర్డ్ రీసెర్చ్ చేయాలి, దాని గురించి డేటా అనాలిసిస్ చేయాలి. సో అందుకనే ఇఫ్ ఇన్ కేస్ మీకు మంచిగా దాని మీద వర్క్ చేయాలి, ఒకవేళ ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, సో మాకు మంచి గైడెన్స్ కావాలి, ఎవరైనా పుష్ చేసే వాళ్ళు కావాలి అనుకుంటే కనుక మీరు నా నుంచి పర్సనల్ ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు. సో ఈ పర్సనల్ ట్రైనింగ్ కాస్ట్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను 8,000 నుంచి 15,000 రూపీస్ ఉంటుంది. దీంట్లో మీకు డొమైన్, హోస్టింగ్, అదేవిధంగా మీకైతే ఒక వర్డ్ ప్రెస్ లాగిన్ ఇచ్చి అండ్ దెన్ టెక్నికల్ ఆస్పెక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి నుంచి నా నుంచే మీకు సపోర్ట్ ఉండడం జరుగుతుంది. మీరు ఓన్లీ బ్లాగింగ్ మీద వీటి మీద ఫోకస్ చేస్తూ వెళ్ళొచ్చు అనమాట, వాటి గురించి ట్రైన్ చేస్తూ. అట్ ద సేమ్ టైం మీకు ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 3 months టెక్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. టెక్ సపోర్ట్ అంటే మీరు వర్క్ చేసే వాటి మీద కానీ లేకపోతే హోస్టింగ్ రిలేటెడ్ గా వాటి మీద కానీ మీకు ట్రైనింగ్ పీరియడ్ తర్వాత 3 months వరకు మీకు ఇవ్వడం జరుగుతుంది. విత్ ఇన్ ట్రైనింగ్ పీరియడ్ లోనే మీకు యాడ్సెన్స్ అప్రూవల్ రావడము, మీ బ్లాగ్ సంబంధించి కొన్ని ఆర్టికల్స్ గూగుల్ ర్యాంక్ అవడం కూడా జరుగుతుంది. సో ఈ విధంగా మీకు ఎవరికైనా కావాలనుకుంటే నన్ను నా వాట్సాప్ నెంబర్ కి మీరు మెసేజ్ అయితే చేయొచ్చు. నా వాట్సాప్ నెంబర్ 9014126056. ఈ నెంబర్ కేవలం వాట్సాప్ టెక్స్ట్ మాత్రమే చేయండి. కాల్స్ అండ్ నార్మల్ కాల్స్ అండ్ మెసేజ్ అనేది చేయకండి, డిస్టర్బ్ చేయకండి. ఎందుకంటే నేను ఇలా వీడియో రికార్డింగ్ లో కానీ వేరే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చే టైంలో నా మొబైల్ సైలెంట్ లో ఉంటుంది. మీరు మెసేజ్ చేయండి, నా ఫ్రీ టైంలో తప్పకుండా అయితే నేను రెస్పాండ్ అవుతాను. ఇంకా ఫర్దర్ గా మీకు బ్లాగింగ్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ వీడియోస్ మీకు చాలా బాగా హెల్ప్ అవుతాయి, కొంత మీకు నాలెడ్జ్ ఉంటే కనుక. అదేవిధంగా మీరు సెల్ఫ్ ఎడ్యుకేట్ అవుతూ ఉండండి. అట్ ద సేమ్ టైం మీరు ఇక్కడైతే వీడియోస్ చూస్తున్నారో వాటిని స్టెప్ బై స్టెప్ ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేయండి. మీరు ఒకవేళ ఈ పర్టికులర్ ఏవైతే టాపిక్స్ ఉంటాయో ఈ టాపిక్స్ మీద వర్క్ చేసేటప్పుడు మీకు ఏమైనా టూల్స్ కావాలనుకుంటే మనకి ఈ toolsby.com ఉంది. దీంట్లో మీరు పర్సనల్ గా టూల్స్ అయితే పర్చేస్ చేసుకోవచ్చు. అట్ ద సేమ్ టైం మీరు ఒకవేళ ఫస్ట్ టైం స్టార్ట్ చేస్తున్నారు, మీరు ఓన్ గా స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు మీరు డొమైన్ కానీ హోస్టింగ్ కానీ పర్చేస్ చేయాలనుకుంటే digitalcommand.com అనేది ఓపెన్ చేయండి వెబ్సైట్. సో ఈ digitalcommand.com లో ఇక్కడ మనకి పైన హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఈ హోస్టింగ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్టయితే క్లిక్ హియర్ టు బై హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇది క్లిక్ చేయగానే సో ఈ విధంగా మీకు హోస్టింగ్ ఇక్కడ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి డిఫరెంట్ ప్లాన్స్ అయితే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ క్లైమ్ డీల్ అని ఉంది, ఆఫర్ అని అవుతుంది. క్లైమ్ డీల్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంటాయి సింగిల్, ప్రీమియం, బిజినెస్ అండ్ క్లౌడ్ స్టార్ట్అప్. సో దీంట్లో మీకు నచ్చిన ప్లాన్ ని మీ బడ్జెట్ ని బట్టి అయితే పర్చేస్ చేయొచ్చు. నేను సజెస్ట్ చేసేది మీరు సింగిల్ ప్లాన్ కంటే కూడా ప్రీమియం ప్లాన్కి వెళ్ళండి, ఓకేనా. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రీమియం ప్లాన్. ఒకవేళ మీ దగ్గర బడ్జెట్ ఉంది, ఇంకా బెస్ట్ ప్లాన్ కావాలి అనుకుంటే కనుక మీరు బిజినెస్ ప్లాన్ కి వెళ్ళొచ్చు. సో ఈ రెండిట్లో కూడా మీరు ఒకటే వెబ్సైట్ కాదు మల్టిపుల్ వెబ్సైట్స్ రన్ చేసుకోవచ్చు. మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని విత్ ఇన్ 6 months లో మల్టిపుల్ లెవెల్లో ఏ విధంగా రిటర్న్ చేసుకోవాలనేది కూడా మీకు పర్సనల్ ట్రైనింగ్ లో గైడ్ చేయడం జరుగుతుంది. సో ఎలా చేసుకోవచ్చు ఏంటి, మీరు పెట్టిన ఇన్వెస్ట్మెంట్ ని విత్ ఇన్ 3 to 6 months లో మళ్ళీ రిటర్న్ పొందేలాగా మనం ఎటువంటి ఇంప్లిమెంటేషన్ చేయొచ్చు వర్క్ పరంగా, సో అనేది కూడా మీకు గైడ్ చేస్తాను. ఒకవేళ ఇక్కడ నుంచి ఎవరైనా హోస్టింగ్ పర్చేస్ చేస్తే అంటే డిజిటల్ కమ్మం వెబ్సైట్ నుంచి వెళ్ళి ఇక్కడ ఎవరైనా హోస్టింగ్ పర్చేస్ చేసినట్టయితే కనుక వాళ్ళకి ప్రీమియం థీమ్, జనరేట్ ప్లస్ ప్రీమియం థీమ్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ర్యాంక్ మ్యాప్ ప్రో ప్లగిన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఆ ప్లగిన్ అండ్ థీమ్స్ యూస్ చేసి మీ వెబ్సైట్ ని మీకు నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోవచ్చు. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ నుంచి హోస్టింగ్ పర్చేస్ చేసిన వాళ్ళకి మాత్రమే ప్రీమియం థీమ్ అదేవిధంగా ప్రీమియం SEO ప్లగిన్ రెండు ఇవ్వడం జరుగుతుంది. ఇంకో విషయం, మీరు ఇక్కడ నుంచి పర్చేస్ చేసిన తర్వాత మాకు ట్రాక్ అయితేనే, మీ సేల్ మాకు ట్రాక్ అయితేనే, సో ఈ ట్రాకింగ్ అనేది మిస్ అవ్వకుండా మీరు ఫ్రీ థీమ్ ని, ఫ్రీ ప్లగిన్ ని పొందాలి అనుకుంటే ఒకసారి నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, ఇలా మేము హోస్టింగ్ కొనాలనుకుంటున్నాము సో మీ అఫిలియేట్ లింక్ ద్వారా. అట్ ద సేమ్ టైం ఇక్కడ నుంచి పర్చేస్ చేసే వాళ్ళకి కూపన్ కోడ్ కూడా ఇవ్వడం జరుగుతుంది. దాంట్లో మీకు అరౌండ్ 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆఫర్ అయితే మిస్ చేసుకోకండి. మీరు పెట్టే ఇన్వెస్ట్మెంట్ కి ఎంతో కొంత మా సైడ్ నుంచి సపోర్ట్ ఉంటుంది. మీరు మా త్రూ అఫిలియేట్ లింక్ ద్వారా వెళ్తున్నారు కాబట్టి మేము కూడా మీకు సపోర్ట్ అనేది ఈ విధంగా థీమ్స్ అండ్ ప్లగిన్స్ ద్వారా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఎస్పెషల్లీ ఈ మైక్రోనీష్ ఏదైతే టాపిక్ ఉందో ఈ మైక్రోనీష్ లో మనం బ్రాడ్ నీష్ లో డిఫరెంట్ కేటగిరీస్ లో ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది క్లియర్ గా నెక్స్ట్ పార్ట్ వీడియోస్ లో తెలుసుకుందాం. మీరు ఏ టాపిక్ మీద స్టార్ట్ చేయాలనుకున్నారో ఆ టాపిక్ గురించి మైక్రోనీష్ ఏవైతే ఉన్నాయో తెలుసుకోవాలనుకున్నారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. తప్పకుండా ఆ పాయింట్స్ కూడా యాడ్ చేస్తూ నేను ఒక వీడియో అయితే చేస్తాను, ఓకేనా. ఒకవేళ మీరు కనుక ఈ వీడియోస్ ని ఫస్ట్ టైం చూసినట్టుగా నా ఛానల్లో
ఒకసారి చూడండి. ప్రీవియస్ గా అయితే మనం క్లియర్ గా 1 2 3 4 5 వీడియోస్ చేయడం జరిగింది. ఫస్ట్ వీడియోలో ఇంట్రడక్షన్, ఫస్ట్ 2 3 వీడియోస్ కొంచెం లెంతీగానే ఉన్నాయి, బట్ ఇప్పుడు కుదిరినంత వరకు కొంచెం షార్ట్ చేసుకుంటూ వస్తున్నాను టాపిక్స్ అనేవి. సో ఎందుకంటే మనకి ఎక్కువ లెంత్ అందరూ చూడరు కాబట్టి కొంచెం షార్ట్ చేసుకుంటూ వాటిని డిఫరెంట్ పార్ట్స్ కింద పెట్టడం జరుగుతుంది. సో మీకు ఈ వీడియో నచ్చినట్టే కానీ తప్పకుండా లైక్ చేసి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాగింగ్ రిలేటెడ్ వీడియోస్ కోసం సందీప్ 360 టెక్ ఛానల్ ఫాలో అవుతూ ఉండండి. మనం ఒక సిరీస్ కింద తీసుకెళ్తున్నాం కాబట్టి ఈ సిరీస్ ని ఫాలో అయ్యి మీ బ్లాగింగ్ కెరియర్ లో మీరు సక్సెస్ అవడం అయితే చాలా ఈజీగా పాసిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.